కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా సిద్ధమేననే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా సిద్ధమేననే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా సిద్ధమేననే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా సిద్ధమేననే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఇక తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. దీనికి కౌంటర్ గా గాంధీ భవన్ లో కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి? గాంధీ భవన్ లో ఇవాళ బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి కౌంటర్ గా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన 2.5 ఏళ్లుగా ఏం చేసిందనేటువంటి అంశాలతో పాటుగా కాళేశ్వరం లో ఏం జరిగింది, కాళేశ్వరం ఫోటోలకు సంబంధించినటువంటి ఫోటోల ప్రదర్శన, అలాగే
కాళేశ్వరంలో ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఫోటో ప్రదర్శన చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ అవినీతిలో కాళేశ్వరం ఏం జరిగింది అనే దానికి సంబంధించి కేసీఆర్ అవినీతికి ఎలా పాల్పడ్డారు, ఆ ప్రభుత్వం ఎలా పాల్పడింది అనే దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నిటిని కూడా ప్రదర్శించబోతున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నుంచి పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రస్తుతం గతంలో విడుదల చేసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కన్నెపల్లి పంప్ హౌస్ ఎలా మునిగిపోయింది, వీటికి సంబంధించినటువంటి ఫోటోలన్నింటినీ కూడా ప్రదర్శించాలని నిర్ణయించారు. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ లో ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా సిద్ధమేననే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్వి నేతలు ప్రకటించారు. బీఆర్ఎస్ రక్తదానం కార్యక్రమానికి కాంగ్రెస్ కౌంటర్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. గాంధీ భవన్ లో కాళేశ్వరంపై ఫోటో ప్రదర్శన చేపట్టింది. అవినీతి కాళేశ్వరం అంటూ కేసీఆర్ చిత్రపటంతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు.